ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పిల్లకాయలు బయటికి తీసుకోండి, బయటికి తీసుకోండి. ఎనిమిదో అధ్యాయం. హరే కృష్ణ. 8వ అధ్యాయం 12వ శ్లోకం. చెప్పండి. సర్వద్వారాణి సంయమ్య సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మనోహృది నిరుధ్య చ మోదదాయాత్మన ప్రాణ మోదదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణం ఆస్థితో యోగధారణం. ఫ్యాన్లు ఆఫ్ చేయండి. హరిబోల్. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి. వెనక లైట్లు ఆఫ్ చేయండి, ఫ్యాన్లు ఆఫ్ చేయండి. అనవసరం. అది కూడా ఆఫ్ చేయండి. సౌండ్ ఎక్కువ. హరిబోల్ ఆఫ్ చేయండి. సౌండ్ డిస్టెన్స్ సరి చేయండి. ఈ రెండు ఆఫ్ చేయండి. అది కూడా ఆఫ్ చేయండి. ఇదండి లైట్ అండి. వెనకాల ఆఫ్ చేయండి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మోదదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణం. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదకి. ఈ 8వ అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి. ఈ 12వ శ్లోకంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఇంద్రియ కర్మల నుండి బయటపడుటే యోగస్థితి అనబడును. ఒకటి. రెండోది, అన్ని ఇంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు మళ్ళీ ఏం చేస్తాను ఉదరిస్తే మళ్ళీ అడ్డంగా కూర్చోండి. ఉన్నది అడ్డంగా కూర్చోలేరు, వాళ్ళకే తెలుస్తుంది. బ్లాక్ ది ప్లస్. ఇంద్రియ కర్మల నుండి బయటపడుటే యోగస్థితి అనబడిన. అన్ని ఇంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరముగా చేసి ప్రాణవాయువును శీర్ష అగ్రమునందు, అంటే ఇక్కడ ఈ బ్రూకుటి శీర్షాగ్రమునందు నిలిపి మనిషి యోగమునందు ఉండగలడు. ప్రభుపాదుల వారి తాత్పర్యం. ఇచ్చటి తలబడిన యోగ విధానం అభ్యసించుట. इधर से मत जाओ, उधर जाओ, उधर से आओ. Somebody tell them nonsense. అటువంటి చెప్పండి, వాళ్ళు కూడా కనపడదే. ప్రభుపాదుల వారి తాత్పర్యం. ఇచ్చట తలపబడిన యోగ విధానము అభ్యసించుటకు మనిషి అన్ని భోగద్వారములను మూసివేయవలను. దీన్నే ప్రత్యాహారము అందరూ. జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు,
ముక్కు, నాలిక, స్పర్శ సంపూర్ణముగా నిగ్రహించవలను. సొంత తృప్తి యందు వీటిని నియుక్తము చేయరాదు. ఈ విధంగా మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రమునందు నిల్చును. 6వ అధ్యాయంలో ఈ అష్టాంగ యోగ పద్ధతి పూర్తిగా వివరించబడింది. ఈ యోగ పద్ధతి ప్రస్తుత కాలమునందు ఆచరణ యోగ్యము కాదు. కలియుగంలో ఏకైక ఉత్తమ మార్గము కృష్ణ భక్తి మాత్రమే. భక్తి యోగమునందు కృష్ణుడి పైననే సదా మనస్సును లగ్నము చేయగలిగినచో అచంచలమైన సమాధి స్థితి యందు ఉండుట సంభవం కాగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తో సనాతన ధర్మము దానికి ఈ రోజులో హిందూ ధర్మం అంటారు. కానీ హిందూ ధర్మం అంటే దానివల్ల మనకి సరైనటువంటి అర్థం అదే హిందూ ధర్మం అంటే ఏంది. కానీ సనాతన ధర్మం అనగానే ఓ ఆత్మ సనాతనమైనది. ఆత్మ అది నిత్యమైనటువంటిది, లేదా చావులేనటువంటిది, లేదా ఆత్మ శాశ్వతము, లేదా సనాతనం అంటే ఎటర్నల్, ఎప్పటికీ ఉండేటువంటిది ఆత్మ. కాబట్టి హిందువులు అంటే వాళ్ళు జీవితంలో ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం, లేదా ఆత్మ యొక్క ఉన్నతి కోసం, లేదా ఆత్మని మనం ఇక్కడికి వస్తున్నాము, ఎక్కడికి పోతే మళ్ళీ రాకుండా ఉంటాం. మనం భగవంతుడి లోకానికి పోతే వైకుంఠానికి రకరకాలు ఉన్నాయి. కైలాసం ఉంది, వైకుంఠం ఉంది, స్వర్గాలు ఉన్నాయి, ఇంకా ఇతర లోకాలు కూడా, బ్రహ్మలోకం, జ్ఞానలోకం, తపోలోకం, రకరకాల లోకాలు. ఆకాశంలో మనకు కనిపించేవన్నీ కూడా ఒకటి వెలుగుతూ ఉండేటువంటి దీపాలు కాదు, అవన్నీ లోకాలు. అవి ఆ లోకాల్లో రకరకాల నివాసులు ఉంటారు. ఏ రకంగా మన ఆఫ్రికాలో వాళ్ళు నల్లగా ఉంటారు, వాడు ఇంగ్లాండ్ వాడు తెల్లగా ఉంటాడు, వాడు ఇటు ఉంటాడు. అంటే రకరకాల లోకాల్లో రకరకాల ప్రాణులు లేదా జీవులు ఉంటాయి. సో ఎక్కడ ఎవరు ఉంటారు ఇవన్నీ కూడా మనకి తెలియదు కాబట్టి లేదండం తప్పది. దాని అంటే బావిలో కప్ప, కూపస్థ మండూకం. ఎవరు జీవితంలో కేవలం ఇక్కడ చెప్పినట్టు భోగాలు అనుభవిస్తూ పెళ్ళాం బిడ్డలు, సంపాదన, ఉద్యోగం, ఇటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా అర్థం అవుతాయి. అంటే ఇక్కడ ఈరోజు శ్లోకంలో భగవంతుడు మెల్లిగా మనిషి జీవితంలో మేము చెబుతూ ఉంటాయి, ఏ రోజు మీకు నేను శరీరం కాదు ఆత్మని. సులభం కాదు, జనాలు ఏదో దండం పెట్టుకుని పోతూ ఉంటారు. కానీ అసలు విషయం మనం
ఏం చేస్తున్నా కూడా నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదా. అందుకే ఇక్కడ చెబుతున్నా ఈ యోగ పద్ధతి అది అనుకూలమైంది కాదు. ఎందుకంటే అది దీర్ఘకాలం నడిచేటువంటిది. మనం అంతకాలం బతకం. ఆ యోగ పద్ధతిలో పోతే ముందు ఒళ్ళు కంట్రోల్ చేసుకో, ఆ తర్వాత శ్వాసను కంట్రోల్ చేసుకో, తర్వాత మనసుని ఇప్పుడు అదే చెప్పేది ఇక్కడ ప్రత్యాహారం అంటే వెనక్కి మనం అందరం కూడా ఏం సుఖపడాలంటే మరి ఫ్యాన్ ఉండాలా, లేదా మనకి చక్కటి భోజనం ఉండాలా, మనకి అట్లుండాలి ఇట్లుండాలి. ఎవరికి కూడా ఈ రకంగా ఇవన్నీ ఉన్నా కూడా మనం సుఖపడగలమా? రోగం వస్తే ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, భోజనం ఉంది, కానీ కరోనా రోగం వచ్చింది, గుండెపోటు వచ్చింది, ఏం చేస్తాయి? అన్నీ ఉన్నాయి బాగానే. ఏసీ రూమ్ ఉంటే గుండెపోటు వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్కి పట్టుకు, ఏసీ రూమ్ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని హాస్పిటల్లో ఐసీయూకి పట్టుకుపోతారు. అంటే ఇట్లంతా కాదు, మనుషులు చాలా పైన ఆలోచించేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఆలోచన శక్తి లేదు. ఎందుకంటే మనం ఎంతవరకు బాధ్యతల్లో పడిపోతే మన గురించి ఆలోచించే టైం మనకి లేదు. అంటే పొద్దున్న లేగానే పిల్లలు స్కూల్కి పంపించాలి, అమ్మాయికి అది, ఈ పెళ్ళి, డబ్బులు, వ్యాపారం, సంపాదన, ఎప్పుడు కూర్చొని ప్రశాంతంగా. కానీ పరిస్థితులు అలా ఉన్నా కూడా పని మాత్రం ఇదే. వాడు అడవిలో కూర్చొని యోగా చేస్తున్నా, వాడు ధ్యానం చేస్తున్నా, మనం పెళ్ళాం బిడ్డలతో ఉండి ఇంట్లో ఉన్నా, అంటే మనుషులందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి పని నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే సాధన చేయము. నువ్వు స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆధ్యాత్మిక సాధన చేయము. జనాలు పరిగెడుతున్నారు ఏషియన్ గేమ్స్ కోసమని, ఒలింపిక్ గేమ్స్ కోసమని, నేషనల్ టోర్నమెంట్స్ అంట, అది ఏదో ఒలింపిక్ గేమ్స్ అని, అది ప్రాక్టీస్. కానీ అది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, అది పోటీల్లో పాల్గొనడానికి కదా. కానీ అంటే ఆ పోటీలో వాడు గెలవకపోతే వాడు డిప్రెషన్కి లోనవుతాడు. ఆ పోటీలో గెలిచాడంటే పొగరు వస్తుంది, నేను కదా ఫస్ట్ వచ్చిందని. రెండు కూడా తప్పే. తర్వాత గెలిచినా ఓడిపోయినా కూడా మనకి ఆనందం మాత్రం దొరకపోవటం లేదు. ఏది గెలిచామని చెప్పుకోవడానికి, ఆ తర్వాత ఇంకేం మిగిలింది? మళ్ళీ వేరే బాధ్యతలు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మానవ జీవితం అంటే నువ్వు ప్రారంభించాల, ఆధ్యాత్మికంగా ఎదగాల. అందుకే ప్రహ్లాద్ మహారాజుడు ఆయన ఇవన్నీ తెలిసే మనకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదా అంటే, ఇందాక నా రూమ్కి ఒక ఆయన వచ్చాడు, రెడ్డి గారు, చెన్నై నుంచి. వారానికి 2 సార్లు మాంసం తింటారు సార్. ఏమయ్యంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, మాకు తినడం తప్పని తెలీదు, మేము చిన్నప్పటి నుంచి తింటున్నాం. అంటే పాపం ఆయన తప్పే ఉంది, ఆయన తెలీదు. రెడ్డి గారి ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు తింటున్నారు, వీడు కొద్దిగా పెడతారు మీ పిల్లాడని చెప్పి, ఆ తర్వాత నీకు ఇష్టం అయితే నువ్వు లాగించవయ్యా, తినవయ్యా. ఆ రెడ్డి గారికి ఆ తల్లిదండ్రులకి బుద్ధి లేదు, లేదా వాళ్ళకి జ్ఞానం లేదు, పిల్లలకి నేర్పిస్తారు. సో ఈ కలికాలంలో అసలు ఎవరికీ తెలియదు, అందరూ కూడా పిల్ల చేష్టలు. వాళ్ళు మన శ్రీహరి కోట ఉంది ఇక్కడ, శ్రీహరి సూళ్ళూరుపేట దగ్గర, శ్రీహరి రాకెట్ లాంచ్, ఎప్పుడు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మనకి కాలువ సిమెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు అక్కడ. మేము వచ్చి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఆ కాలం సిమెంట్ కాలువ చేయలేరు. కానీ అక్కడ శ్రీహరికోటలో మాత్రం కోట్లు కొన్ని సముద్రంలో పడుతూ ఉంటాయి, కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి, పర్వాలేదు. అందరు ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఈసారి చేస్తాను ఈ పిల్ల చేష్టలకి కోట్లు ఖర్చు పెట్టి ఈ కాలువ కట్టడానికి 20 10 లక్షలు అవుతుంది.
కోట్లు సముద్రంలో పడుతుంది, దానికి ఎవడు అడిగేది లేదు, అంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా బాధ్యతారహితమైనటువంటి పనులు, పిల్ల చేష్టలు కదా. అంటే అసలు సమస్యలు సస్తండి జనాలను ఇబ్బంది పడుతుంటే దానికి లేదు. ఆ సైంటిస్ట్ వాడి పిచ్చి ప్లాన్లకు మాత్రం గవర్నమెంట్, ఎందుకంటే సైంటిస్ట్ సార్ మీకేం తెలుసు, వీళ్ళు వాళ్ళంత సైంటిస్టులు, వాళ్ళు చెప్పినట్టుగా సంవత్సరంలో వాళ్ళకి ఒక 500 కోట్లు గ్రాంట్. ఇక్కడ మనకి కాలువ కట్టడానికి గ్రాంట్లు డబ్బులు లేవు, ఇది పరిస్థితి. దీనంతా మిస్మేనేజ్మెంట్. ఈ ప్రభుత్వానికి చక్కటి మార్గదర్శనం లేకపోతే, పరిపాలించే వాళ్ళకి బుద్ధి లేకపోతే, వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు లేకపోతే అంతా కూడా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఇక భగవద్గీత, ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఆయన చెబుతున్నాడు, మానవ జన్మ అంటే మనం మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇక్కడ చెప్పారు. జ్ఞానేంద్రియాలు అంటే దేని ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాం, కళ్ళతో చూసి నేర్చుకుంటూ ఉంటాం, చెవులతో విని నేర్చుకుంటూ ఉంటాం, నాలుకతో రుచి చూసి నేర్చుకుంటూ ఉంటాం, ముక్కుతో వాసన చూసి, చర్మంతో, అంతే కదా. ఈ చర్మం మీద ఎవరైనా యాసిడ్ పోస్తే లేదా దోమలు కుడుతుంటే, నెల్లూరు దోమలు కుడుతుంటే దోమతరు కావాలి ఇక్కడ. అంటే మనకి చర్మం ద్వారా మనకి రోగాలు వచ్చేది లేదా మనకి ఇబ్బంది కలిగేది, కాబట్టి దీని నుంచి అలా తప్పించుకోవాలి. ఇక కర్మేంద్రియాలు అంటే దేని ద్వారా ఇవన్నీ మూసేమంటాడు కృష్ణుడు. ఇక్కడ అన్నాడు కదా, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ. అంటే మామూలుగా మనుషులంతా బతుకుతున్నారు, కానీ భగవంతుడు దాన్ని బతుకంటలేదు. వీళ్ళు 2 కాళ్ళ పశువులు, వీళ్ళు 2 కాళ్ళు ఉన్నాయి కానీ వాడి బతుకు మాత్రం పశువులాగా. అంటే చూడడానికి మనిషిలాగా ఉన్నాడు, కానీ వాడి జీవిత విధానాన్ని చూస్తే వాడు ఏమీ తెలియదు, ఆత్మజ్ఞానం లేదు, భగవంతుడు తెలియదు, మంచి చెడు తెలియదు, ఎవడికి తోచినట్టు వాడు కోరికలు తీర్చుకోవడానికి. అంటే భగవంతుడు ఇక్కడ యోగి కమ్ము, యోగి కావడానికి ఇక్కడ చెప్పినటువంటిది వచ్చి అది అష్టాంగ యోగం అంటారు. ప్రభుపాద తాత్పర్యంలో చెప్పారు, ఈ కలికాలంలో అష్టాంగ యోగం చాలా కఠినమైనది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆరతిలో ఉన్నారు, ఆరతిలో దీనికి 300 మంది జనాలు ఉన్నారు. తమాషా కాబట్టి ఏదో నిలబడి ఇటు చూసి ఆ కీర్తన జరుగుతుంటే మీరు మాట్లాడుతుంటే తెలియదు, మాట్లాడమాకండి, వెనకాల క్లాస్ జరుగుతుంటే తెలియదా, క్లాస్ ఇస్తున్నారు వింటున్నారు కానండి, మీరు మాట్లాడుకొని బయటికి పోవడం. వాట్ ఈస్ దిస్? ఈ క్లాస్ రూమ్లో మాట్లాడిస్తారా అయింది, మాట్లాడాలనిపిస్తే సైలెంట్గా వెళ్ళవడం, మెలిగి బయటికి పోవడం, అంతే కదా. డోంట్ డిస్టర్బ్. ఏం చెప్పుకుంటున్నాము డిస్టర్బెన్స్ మనం కీర్తన ఆరతి ప్రారంభమైనప్పుడు దీనికి 300 మంది జనాలు ఉన్నారు. బాగానే ఉంది, వాళ్ళకి ఈ డ్రమ్ములు కొట్టుకుంటూ, కరతాళాలు కొట్టుకుంటూ, ఎగురుతూ, పాటలు పాడుతూ ఎంటర్టైన్మెంట్. దానిలో కూడా ఉండలేరు వాళ్ళు. 3-4 నిమిషాల తర్వాత ఇంకపోదామంటే, అంటే ఎందుకు జరుగుతుంది? బాగానే ఉంది, ఇక్కడ ఎంత ఇటు కూర్చోమలేదు, మిమ్మల్ని మూవ్ అవుతున్నారు, పాడుతున్నారు, చూస్తున్నారు, అంటే రిలాక్స్డ్ ఉండొచ్చు. అది కూడా చేయలేరు. ఏ పనిలో కూడా గట్టిగా 1 గంట కూర్చోలేరు. 5 నిమిషాలు నిలబడకంటే పోదాం అంటాడు. బజార్లో అక్కడికి పోతే పానీపూరి తింటూ ఉంటాడు, ఆ తర్వాత పోదాం. ఎక్కడ మనసు నిలబడదు, ఎక్కడ ఆనందం ఉంది, మనం దేని మీద మనసు నిలబెట్టడానికి. ఆరతి ప్రారంభమైంది, దీనికి 300 మంది మనుషులు ఉన్నారు. తర్వాత ఆరతి అయిపోయేప్పుడు మెల్లిమెల్లిగా ఆ క్లాస్ ప్రారంభమయ్యేప్పటికి మనకి ఈ టాపిక్లో ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా ఇంట్రెస్ట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది, ఓహో ఆనందాన్ని పొందాలంటే నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలా, ఆనందాన్ని పొందాలంటే నేను కొంత సాధన చేయాల్సి ఉంటుంది. ఈ తినడంలో ఆనందం లేదు, సినిమాలు చూడడంలో ఆనందం లేదు, కానీ దాన్ని సాధన చేయాలా,
ఎందుకంటే మనం ఆత్మ స్థాయికి ఎదగాల. అప్పుడు 24 గంటల ఆనందం ఉంటుంది. ఆత్మ యొక్క లక్షణం ఆనందం. కానీ మనంత పైపైన ఉన్నాం కాబట్టి రెస్ట్లెస్. ఏ పనిలో కూడా మనం మనసు పెట్టలేం. ప్రతిదీ మారుతూ అంతే. అంటే ఎప్పుడు వాట్ ఈజ్ కొత్తగా ఏం చూడాలి, ప్రతిదీ బోరు కొడుతూ ఉంటుంది. క్రికెట్ చూస్తాను కొద్దిసేపు బోరు కొడుతుంది, తినాలి కూర్చొని. పకోడీలు ఉండారా లేదా మిరపకాయ బజ్జీలు ఉండారా అంటే అది బోరు కొడుతుంది. బదాలు హోటల్లో పోయి తినదు ఈరోజు. ఎక్కడ ఏం చేస్తాడు ఆయన కదా. అంటే ఏదో ఒక రోజు జీవితంలో, అందుకే జీవితంలో దెబ్బలు తగలడం మంచిది. 4 చావు దెబ్బలు పడ్డాయంటే ఏమో కాలు ఇరిగిపోయి ఏం లేదు నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ దెబ్బలు పడినంత వరకు మనం ఎక్కడా నిలబడం, అటు పోతాడు. దెబ్బలు పడి మంచంలో పడి ఉంటే ఆలోచిస్తుండే, ఎందుకు తిరగలేం కదా. అప్పుడు కొద్దిగా ఆలోచన, ఏంది బతికంతా ఇట్లాగే ఉంటుంది, ఏంది ఎన్నాళ్ళు పడుతుంది నయం అవడానికి, మళ్ళా తగిలితే ఏమవుతుంది, దెబ్బ మీద దెబ్బ అంటారు. మామూలే శరీరం అన్న తర్వాత దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఈరోజు నాన్న తెచ్చాడు, రేపు అమ్మ తెచ్చింది, తర్వాత రేపు మన ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, మన బంధువులు అమ్మమ్మ తిని వాడేవారు, ఏదో ఒకటి అందరితో సంబంధాలు ఉంటాయి కదా. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఈ భగవద్గీత ఎక్కువ యోగివి కమ్ము. యోగి కావడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. గురువు ఉన్న వాళ్ళు భక్తి యోగులు అవుతారు. అంటే గురువు గారికి అన్నీ తెలుసు, మేము కొంతమంది భక్తులు చేసామంటే సరైనటువంటి ఆయన నుంచి మేము నేర్చుకున్నాం, మా నుంచి మీరు నేర్చుకుంటారు, మీకు తెలుస్తుంది అని ఇట్లా నచ్చ చెబుతాం అని వాళ్ళు చేస్తారు. ఇది కరెక్ట్. ఇంట్లో ఉన్నా కూడా వండేప్పుడు దేవుడి కోసం వండుతున్నాము. ఇల్లు ఉడుస్తుంటే ఇది మన ఇల్లు కాదు, మనం పోతాం ఒకరోజు దేవుడి ఇల్లు శుభ్రం చేయాలి, దేవుడి ఇల్లు ఇది, ఇబ్బంది ఏంది. అట్లా రోజంతా కూడా దాన్ని కృష్ణ చైతన్యం అంటారు. రోజంతా అట్లుంటుంటే మీకు ఒక రకమైనటువంటి లోపలి సుఖం, ఆ కృష్ణ 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 అట్లా అనుకుంటూ ఉంటే. మీరు మమ్మల్ని చూస్తున్నారు, మంది నుంచి బయటికి పోయినా కూడా భజనల కోసం పోతూ ఉంటాం. 24 గంటలు ఒకటి మామూలుగా అయితే బోరు కొట్టాలి కదా, కానీ ఎందుకు చేయగలుగుతారు, ఎందుకంటే ఆత్మకు కావాల్సినటువంటిది. మరి బయట నుంచి చూస్తే బోరుగా ఉంటుంది. రోజంతా ఎవడు చేస్తాడా, రోజంతా ఎవడు హరే రామ హరే కృష్ణ. కానీ మనం కొద్దిగా చేసి చూస్తూ ఉంటే అరే ఎంత కూడా విసుగు రావటం లేదు. ఇది మనం బాగుపడుతున్నాయి, మన అలవాట్లు మారుతున్నాయి. ఇంతకుముందు మనకి విల్ పవర్ లేదు, ఇంతకుముందు మనకి మంచి చెడు తెలీదు. ఈ మంత్రం అంటూ ఉంటే మనసు కొద్దిగా ఎదుగుతుంది, స్థిరంగా ఉంటుంది, బలం వస్తుంది. సో మనకి ఇది చేస్తే నేను ఊరంతా తిరగక్కర్లేదు. అదే ఇది చేయకపోతే ఆ సినిమాకి పోవాలా, ఆ మైదానానికి పోవాలా, ఆ హోటల్కి పోవాలా, ఆ పార్కుకి పోవాలా, మందిరానికి పోవాలి. అప్పుడప్పుడు నేర్చుకోవడానికి కాదు, ఎటువంటి తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా అంటే మనిషి అంటే నిజంగా సుఖపడాలంటే ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. జీవితంలో సుఖపడడానికి డబ్బు ఉండక్కర్లేదు, డబ్బు లేకపోతేనే మంచిది. డబ్బు ఉంటే ఏం చేయాలో తెలియదు కదా. ఏదో తినడానికి ఉండడానికి ఖర్చు సరిపోతూ ఉంటుంది. 10 రూపాయలు మిగిలాయంటే ఏం చేయాలి, దీన్ని ఎఫ్డీలో పెట్టాలా, లేదా దాన్ని అంటారు ఈ రోజులు పెడుతూ ఉంటారు కదా, షేర్ మార్కెట్లో పెడితే ఎక్కువ వస్తుంది, బ్యాంకులో పెడితే ఆ డబ్బులు లేకుండా ఉంటే పేరు ఆలోచన అటపోతూ ఉంటాయి. అంటే పిచ్చిలో పడుతుంది. అంటే దేవుడి దేవల్ల తినడానికి ఉండడానికి గడిచిపోతూ ఉంటాయి. మేము చదువుతూ ఉంటాం, మనకి ఈనాళ్ళు దేవుడు తిండి పెట్టాడు ఇప్పుడు దాకా, మనం భవిష్యత్తులో తిండి దొరకదని ఎందుకు అనుకోవాలి. 60 ఏళ్ళు తిన్నారు, 70 ఏళ్ళు తిన్నాం మేము, ఇంకా 20 ఏళ్ళు ఉంటాం. 70 ఏళ్ళు తింటే ఇంకా 20 ఏళ్ళు దొరుకుతాయండి గ్యారంటీ. వచ్చి మీకు 70 ఏళ్ళు తిన్నాం కదా, 20 ఏళ్ళు అట్లా గడిచిపోతాయి.
ఆ రకంగా మనిషికి ఒక నమ్మకం కలుగుతుంది. మనం వీటి గురించి కాదు ఆతృత పడాల్సిన అవసరం లేదు, మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఈ మామూలుగా ఏదో రకంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ నాకు ఆనందంగా ఉందా, చావుకు దగ్గర పడుతుంటే భయంగా ఉందా, చావుకు దగ్గర పడుతుంటే వాళ్ళ అనేది చావు దగ్గర పడుతుంటే భయంగా ఉంటుంది జనానికి. ఎవడైతే తయారవుతున్నాడో ఎవడో యోగి వాడికి సంతోషంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకి చావు దగ్గర పడుతుంది దరిద్రం 70 ఏళ్ళ నుంచి ఎట్టగట్ట లాగుతున్నాక బయటపడే టైం వచ్చింది కదా. మీకు ఇవన్నీ లేకపోతే బిగ్గా అమ్మను వదిలిపెట్టుకోవాలా, సొంత ఇల్లు ఎంత డబ్బులు పోయి చేసి ఇల్లు కట్టుకున్నా వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు అంతే కదా. బతుకంత 40 ఏళ్ళు సంపాదించి ఒక ఇల్లు కడతారు ఎట్టగట్ట, అది వదిలిపెట్టుకోవాలా. తర్వాత ఎక్కడికి పోతామో తెలీదు. తర్వాత చనిపోయేప్పుడు నిజంగానే కనబడుతుంది. మీరు కుక్క జన్మ ఎత్తపోతుంటే ఒక్కొక్క కనబడుతుంది అంటే ఇప్పుడు నా పొట్టలో నువ్వు జన్మించబోతున్నావు తెలుస్తాయి. చనిపోయేప్పుడు మనం మాట్లాడలేం, కానీ చనిపోయేప్పుడు మనకి రాబోయే జన్మ కనబడుతూ ఉంటుంది. మనకి దున్నపోతు కనబడుతుంది, మనం బర్రె జన్మ ఎత్తపోతున్నట్టు కదా. మనకి భయం పుట్టుకుంటుంది, తెలుస్తూ ఉంటుంది మనకి. నేను దున్నపోతు జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయలేము, చెప్పుకోలేము, ఇప్పుడు మారలేము, అయిపోయింది కదా. ఎగ్జామ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఆ జవాబు రాస్తుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ దేనికి పనికి వస్తాయి. అయిపోయింది, మీ పేపర్ ఆల్రెడీ అది ఇచ్చేసి వచ్చారు. ఆ తర్వాత మంచి మంచి పాయింట్లు గుర్తొస్తుంటే లాభమైంది. అట్లా చచ్చేప్పుడు గుర్తు రావచ్చు అని ఆల్రెడీ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ కనబడుతుంది కదా, అక్కడ కుక్క కనబడుతుంది, నెక్స్ట్ దానిలోకి ప్రవేశించాలి కుక్క జన్మ ఎత్తడానికి. ఇంద్రియ తృప్తి చేసేవాళ్ళు ఆయన అన్నాడు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజస జగన్న గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామత. ఎవరైతే పాపపు కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళు నరకాలకు పోతారంట. సారాయి, సిగరెట్లు, మాంసాహారం, తర్వాత అనవసరమైనటువంటి స్త్రీ సాంగత్యం, వయసు వస్తుంటే తెలుసుకోవాలి ఇవన్నీ దొరికేటువంటి సుఖాలు కాదు. కాబట్టి మనం రకరకాలుగా కానీ సులభమైనటువంటి మార్గం అంటే జనాలంతా 24-50 ఇంట్లో 24 గంటలు పెళ్ళంతా కూర్చుని ఏం చేస్తారు, మీద పడతారు. రోజంతా కూర్చుంటే ఏం చేస్తారు అక్కడ? మీరైతే వ్యాపారం, ఉద్యోగం, అయితే ఇంటి బయటికి పోతారు. బయటికి పోయి మిగతా ఫ్రెండ్స్తో పాటు కాలక్షేపం చేసి వచ్చి మైండ్ని అటు ఇటు. కానీ నిజంగా మైండ్ మారాలంటే మీరు దాట వేస్తున్నారు, మనలో కోరికలు ఉన్నాయి, తప్పించుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నారు. ఆ రకంగా తప్పించుకోలేరు. ఆ కోరిక పోవాలా. అది పోవాలంటే వేరే కోరిక రావాలా. వేరే కోరిక ఏం కోరిక రావాలా అంటే మీ మనసు రాజకీయాల్లోకి పోవాలా, వ్యాపారంలోకి పోవాలా. అప్పుడు పెళ్ళంతా కూర్చోవడం కంటే వ్యాపారం డబ్బులు సంపాదిస్తుంటే లేదా డబ్బులు దానం ఇస్తుంటే జనాలు వావా శివలాల్ గారు శివలాల్ అంత దానం ఇచ్చాడు, ఎంత దానం ఇచ్చాడు బాగుంటుంది కదా. మీరు పెళ్ళంతా తిరిగితే ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు, 20 నిమిషాలు అంతే. కానీ సమాజం 10 మంది పోగొడుతూ ఉంటే మిమ్మల్ని పిలిచి మాలలు వేసి అక్కడ ఇక్కడ దేనికంటే అది అలవాటు అయితే అటుపోతూ ఉంటారు, అటు పోతాడు. కానీ అవన్నీ కూడా వచ్చే జన్మకేం పనికిరావు కదా. కాలక్షేపం డబ్బు వ్యాపారంలో టైం కాలక్షేపం ఉదయాన్నే 9 గంటలకు పోతారు, రాత్రి 9 గంటలు తిని పండుకుంటారు, పర్వాలా కాలక్షేపం అయింది. కానీ వచ్చే జన్మ అవుతుంది, ఎక్కడికి పోవాలా దాని గురించి ఆలోచించడం లేదు. ఈ క్లబ్ నుంచి తప్పించుకున్నారు, ఈ ఆడాళ్ళ సుఖం నుంచి తప్పించుకున్నారు, ఇదేంది. కానీ చనిపోతే ఎక్కడికి పోతాం దానికి జవాబు లేదు మన దగ్గర. అంటే ఎవడు చూశాడు స్వామి, అసలు లేదు స్వామి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, అంతే. అదేదో కుందేలు ఉందంట, కుందేలుకి ప్రమాదం కనిపిస్తే పెద్ద చెవులు ఉంటాయి, కుందేలుకి మంచి చెవులు చిన్నగా ఉంటాయి, కుందేలుకి ఇటు ఉంటాయి. అది ఏదైనా ప్రమాదం వస్తే ఇటు పెట్టుకుంటుంది, అటు పెట్టుకుని ప్రమాదం తప్పిపోయింది అనుకుంటుంది. అది కళ్ళకి చెవులు అడ్డం పెట్టుకుంటే ప్రమాదం వచ్చి ఒకటి కొడుతుంది, ఆ నక్కో ఆ కుక్క వచ్చి గొంతు పట్టుకుంటుంది, అంతే కదా. మీరు చెవులతో కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రమాదం పోయిందా అయింది.
అట్లా మీరు లేదు, వచ్చే జన్మ లేదు, యమరాజు లేదు, పాడు లేదు, మీరు అంటే సరిపోయిన ఏది ఉంది అది ఉండనే ఉంటుంది. మీకు ఇష్టం లేకపోయినా మీరు నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఏదైతే ప్రకృతి నియమాల ప్రకారం యమదూతలు ఉన్నారు, వచ్చే జన్మ ఉంది అని ఉంటుంది. అది మీరు ఒప్పుకోకపోయినా మెడబట్టి మీరు నేరం చేస్తే పోలీసులు ఎవరు రారు, వస్తారు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. మీరు అనుకోవచ్చు ఏం కాదులే, అంత తయారవుతున్నారు కదా అందరూ. జైలుకి పోయి జగన్ తయారవుతున్నాడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైలుకి పోవడానికి. మన దగ్గరికి కూడా వస్తాడులే, ఎంత మనం ఇంత పెద్ద పెద్ద వాళ్ళం, మనల్ని ఎవరు జైల్లో పెడతాడు. టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి టైం. ఆ టైం వచ్చినప్పుడు తొందరగా పోతారు కృష్ణ జన్మస్థానానికి. వాళ్ళు కృష్ణ జన్మస్థానం అంటే జైలుకి పోవడం కదా, చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం కాబట్టి వాడు కృష్ణ జన్మస్థానానికి పోయాడు సార్ అంటారు. ఇప్పుడు జైలుకి పోయాడు వాడు, పరుగు పోయే పని చేసి. పాయింట్ వచ్చి ఇవన్నీ తప్పించుకోలేరు మీరు. దుర్మార్గుల సాంగత్యంలో ఉండి, మీరు అజ్ఞానంలో ఉండి, మీరు మొండిగా అది లేదు ఇది లేదు. నేను ఒక ఆయన చెప్పా, నువ్వు ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఇష్టం ఎట్టైనా మాట్లాడచ్చా, అంతే కదా. ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. మీరు శాస్త్రాల ప్రకారం మాట్లాడండి, ఈ శాస్త్రాలని తిరస్కరించండి, ఏమైనా చేసుకోవచ్చు, ఎవడు ఇది వచ్చినట్టు వాడు మాట్లాడచ్చు. కానీ ప్రకృతి నియమాల ప్రకారం జరగవలసింది మాత్రం జరుగుతుంది. కాబట్టి భగవద్గీతని ఒప్పుకోవడం మేలు. అది ప్రారంభంలో మేము అది కూడా చదువుతూ ఉంటాం. మనకు అలవాట్లేదు. ఇప్పుడు నన్ను సడన్గా 5 కిలోమీటర్లు పరిగెత్తమంటే 6 కిలోమీటర్ల దాకా నా వల్ల కాదంటాం. ఒకసారి అట్లా పరిగెడతాం అలవాటు లేకుండా. కానీ చాలామంది పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, రోజు అలవాటు అయింది వాళ్ళకి అనిపించదు. రోజు నేను ఒక 5 కిలోమీటర్లు నడిచి వస్తాను రోజు, నాకు అలవాటు ఏమనిపించదు, ఎందుకంటే రోజు తిరుగుతున్నాయి కాబట్టి. సడన్గా మిమ్మల్ని రోజు మీరు వీల్ చైర్ కన్ఫైన్మెంట్ ఇటు కూర్చునేవాళ్ళు సడన్గా 5 కిలోమీటర్లు అంటే 6 కిలోమీటర్ ఇంకా ఎంత దూరం పోవాలా, ఇంకా ఎంత దూరం పోవాలి ఇటు అడుగుతుంటారు. ఏం అలవాట్లేదు కాబట్టి. అదే రకంగా మనకి యోగ మార్గం అనేటువంటిది ఆధ్యాత్మిక అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం. బస్ మీరు కేవలం బతకడానికి తిండి కావాలా, తప్పదు, తాగడానికి నీళ్లు కావాలా, దాని వరకు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మిగతావన్నీ ఎన్ని వదిలించుకుంటే, డబ్బులున్నా కూడా ఎన్ని సమాజ సేవలు ఖర్చు పెట్టడం మేలు. ఏం చేసినా మనం సుఖపడేది లేదు. కాబట్టి బేసిక్ అంటారా, కానీ సాదా జీవితాన్ని సింపుల్గా ఉంచుకొని చక్కగా అప్పుడు మనకి ఎంత సంతోషం. మనం కూడా సమాజ సేవల్లో పాల్గొంటున్నాం, మనం కూడా చక్కగా. అంటే ఈ భక్తి అనేటువంటిది ప్రారంభంలో కష్టంలాగా ఉంటుంది. 18వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది, ఏమంటాడు ఆయన 18వ అధ్యాయంలో ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపము. ఏదైతే ప్రారంభంలో అంటే మనకు అలవాటు అయిపోయింది లేటుగా లేవడం, ఏది పడితే అది తినడం. ఇప్పుడు అవన్నీ ఆపు చేయండి. రోజు 9 గంటలకి తినాలా, సాయంత్రం 5 గంటలకి తినాలా. కానీ మనకి రోజు అంటే తినడం అలవాటు, టీ కాఫీలు అలవాటు అయితే ఆ టైం రాగానే మళ్ళీ తినాలి కొద్దిగా. కానీ అలవాటు అయినప్పుడు మనకి చక్కగా ఈ డిసిప్లిన్ ఆరోగ్యంగా ఉంటే మనంతరమైన ఏదైనా ఆరోగ్యం చెడగొట్టుకోకపోదు. మనం ఇండిసిప్లిన్ క్రమశిక్షణ లేకుండా ఉన్నప్పుడు, క్రమశిక్షణ అంటే ఇబ్బందిగా ఉంది, క్రమశిక్షణ అలవాటు అయిపోతే, ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉండడం అలవాటైతే మీరు ఉండాల్సిన పట్టుదల వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే అలవాటైంది. బస్ నేను 15 రోజుల్లో ఒకసారి ఈ రకంగా ఉండాలి, ఒక మంచి అలవాటు అయింది. కానీ మామూలు వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా ఏంది, వాళ్ళకి ఏకాదశి అంటే ఎప్పుడో తెలీదు, ఏది పడితే అది తినడం అన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని సడన్గా నువ్వు ఈరోజు తినద్దాయా, నువ్వు ఈరోజంతా భోజనం చేయమాకంటే ఒప్పుకోడు వాడు. మేము చేయను సరే మా వల్ల కాదు అని అంటే ప్రతిదీ కూడా అభ్యాసన కూసు విద్య, ఏదో మన తెలుగులో సామెత. మనం
అభ్యాసం చేస్తుంటే ఏదైనా కూడా అలవాటు అయిపోతుంది. ఒక ఆయన కూడా పెద్ద దున్నపోతుని భుజాల మీద ఇటు పడేసుకుని, మనం కండు వేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇట్లా, ఒక ఆయన పెద్ద ఎద్దుని 2 కాళ్ళు ఇటు పక్క 2 కాళ్ళు ఇటు పక్క, జనం దాన్ని ఎత్తగడిగారు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఎత్తు వస్తున్నా, నాకు అలవాటు అయిపోయింది. ఆ బరువుని ఎత్తగలను, ప్రాక్టీస్. మన వల్ల కాదు, సడన్గా మిమ్మల్ని ఆ బరువు ఎత్తమంటే కింద పడతారు, దెబ్బలు తగులుతాయి మనకి. సో కాబట్టి పాయింట్ ఏంది, ఏదో రకం మనిషి భగవద్గీత పద్ధతిలో బతకడానికి తయారవ్వాలి. చిన్నప్పటి నుంచి అయితే సులభం అది. ఆ వయసు నుంచి చిన్నపిల్లల నుంచి అయితే వాడికి ఏం తెలియదు, ఎట్ట పెడితే అట. చిన్నపిల్లలకి కష్టం అలవాటు చేస్తే ఇంకా కష్టపడగలుగుతారు. వాడిని మీరు కష్టపడకుండా అట్ట చేసి వదిలిపెడితే ఏ పని చెప్పకుండా నేను చేయను అంటాడు, నా వల్ల కానీ అలసిపోయినా అంటాడు. ఇది ఆయనకి ఆ స్టామినా లేదు. అంటే ప్రతిదీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో యోగా అనేది కూడా, యోగా అంటే భగవంతుడు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయడం. లాయరు ప్రాక్టీస్ చేస్తున్నాడు, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆటగాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, అందరూ కూడా. కానీ భగవంతుడు నువ్వు యోగిగా ప్రాక్టీస్ చేయి, యోగి కమ్ము, తస్మాత్ యోగి భవార్జున. అంటే జీవితం అన్న తర్వాత వెళ్ళిగా మనం అన్ని మంచి చెడు ఈ నియమాలు పాటించడం అలవాటు చేసుకోవాలి. ఒకసారి అలవాటు అయిన తర్వాత, ఇప్పుడు మేమంతా 40 ఏళ్ళు అయిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు, అన్ని నియమాలు పాటిస్తున్నాం. టీ కాఫీలు దాంట్లో, ఉల్లిపాయలు తింటలా, హోటల్లో అట్లా, తెల్లారుదాన చక్కచక్క లేచి, హ్యాంగ్ ఓవర్ అంటారు, తెల్లవారుదాన లేమంటే మేము చూస్తుంటాం. కొత్తగా తెల్లవారుదాన అలవాటు చేయడానికి చూస్తుంటే ఎవడో లేచి వాడు ఎందుకు నిద్ర లేపావు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు, బాగా మత్తులో ఉంటాడు. ఇదేందుకు కూడా 10 నిద్ర లేపు కూర్చోమంటాడు. వాడికి బాగా అలవాటైంది నిద్రపోవడం. తెల్లారుదాన నిద్ర గట్టిగా వస్తుంది జనాలకి, అందుకే దొంగలు పడతారు. దొంగలు తెల్లారుదాన పడతారు, వాళ్ళకి తెలుసు నిద్రపోతాడు వీడు, ఇప్పుడు లేవాడు వీడు ఇంకా చెప్పి. ఎప్పుడు కూడా జనాలు తొందరగా వాళ్ళు తెల్లారుదామని దొంగలు పడతారు. రాత్రి పడుకోదిగా ఇంకా గట్టిగా నిద్ర రాలా, లేచి కూర్చుంటారు. తెల్లారుదాన్ని నిద్రపోయి వీడు ఇంకా లేవాడు. శుభ్రంగా అంతా వీళ్ళంతా ఖాళీ చేసుకోవచ్చు. పొద్దున్న వాట్ హ్యాపెండ్ చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడు చెబుతుంది, రకరకాల యోగ పద్ధతులు చెబుతున్నాడు. ఇక్కడ చెప్పింది ఆయన సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధత. ఎంత బలవంతంగా అయ్యని కష్టం, కానీ భక్తి యోగం అనేది పాడుకుంటూ, ప్రసాదాలు తింటూ, మనం తగ్గ సేవలు చేస్తాం. ఇది తెలుసో తెలీదు, మందిరంలో చీపురు ఊడ్చడం కూడా సేవ. అది మిమ్మల్ని కూర్చొని ధ్యానం చేయమంటే వల్ల కాదంటారు. మిమ్మల్ని ప్రభు కొద్దిగా శుభ్రం చేయండి, చేస్తారు. అది భగవంతుడి మందిరం కాబట్టి టక్కనే భగవంతుడి దయ వల్ల మన ఇంద్రియాల మీద మన కంట్రోల్ రావడం ప్రారంభమవుతుంది. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కి, శ్రీల ప్రభుపాద కి.